ఢిల్లీలో డ్రోన్లతో ఏరియల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 26 నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మతపరమైన ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లతో ఏరియల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో డ్రోన్లతో ఏరియల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అటు శ్రీరామ ఉత్సవం అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. డీటెయిల్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో డ్రోన్లతో ఏరియల్ పెట్రోలింగ్ జరుగుతోంది. జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా. అలాగే జనవరి 26 ముఖ్యంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం దేశ రాజధాని ముస్తాబవబోతోంది. కర్తవ్యపథ్ వేదికగా గణతంత్ర దినోత్సవ పరేడ్ జరగబోతున్న నేపథ్యంలో ముందస్తుగానే ముఖ్యంగా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వేను ముఖ్యంగా ఏరియల్ పెట్రోలింగ్ను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈస్ట్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ సహా నార్థన్ ఢిల్లీలోని సున్నితమైన ప్రాంతాల్లో ఇటు డ్రోన్ల ద్వారా ముఖ్యంగా ఎక్కడా కూడా ఇటు రాళ్లని కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఒక చోట ఉండనివ్వకుండా పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు ముఖ్యంగా ముందస్తుగానే గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రోన్లతో పెట్రోలింగ్ని నిర్వహిస్తున్నారు. ఇటు సిఆర్పిఎఫ్ సహా ఇటు సిఐఎస్ఎఫ్ అలాగే ఢిల్లీ పోలీసులు కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ని సైతం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే ముఖ్యంగా యూపీలో అయితే కొందరు అనుమానిత ఉగ్రవాదులను సైతం ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఢిల్లీలో కూడా ఎవరైతే మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వాల్ పోస్టర్స్ని ఇటు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అనుమానిత వస్తువులు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి సైతం పోలీసులు ప్రజల్ని జాగరూకులను చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రెండు కార్యక్రమాలు కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. జనవరి 22 అయోధ్యలో ముఖ్యంగా రాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కానీ ఇటు జనవరి 26 ఇటు 75వ రిపబ్లిక్ డే పరేడ్ కానీ ఎంతో వైభవంగా ముఖ్యంగా చాలా క్రౌడెడ్గా ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ముందస్తుగానే భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇటు ఇప్పటికే ప్రధాని భద్రతా సిబ్బంది మొత్తం కూడా అయోధ్య చేరిపోయిన పరిస్థితి ఉంది. వివిధ దేశాలకు సంబంధించి కూడా అనేక మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివిధ పీఠాధిపతులు కానీ చాలామంది ప్రముఖుల్ని ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి అటు అయోధ్యలోనూ ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా జనవరి 26 వేడుకలకు సంబంధించి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ని ఆహ్వానించడం జరిగింది ఈసారి ముఖ్య అతిథిగా. సో ఇక్కడ కూడా జనవరి 26కు సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కూడా ముమ్మరంగా కర్తవ్యపథ్ వేదికగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల శకటాలు అలాగే కేంద్ర ప్రభుత్వ ముఖ్యంగా మంత్రిత్వ శాఖల శకటాలతో పాటుగా సైనిక త్రివిధ దళాల సైనిక కవాతుల మధ్య ఎంతో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఢిల్లీ ముస్తాబవుతున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈస్ట్ ఢిల్లీ డీసీపీ అచిన్ గార్గ్ నేతృత్వంలో ఏరియల్ పెట్రోలింగ్ని నిర్వహించడం జరిగింది. అలాగే మతపరమైన ప్రార్థనా స్థలాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎటువంటి ముఖ్యంగా గొడవలు అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే భద్రతను కట్టుదిట్టం చేసి ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ముఖ్యంగా వివిధ దేశాల్లో అనుసరిస్తున్న భద్రతా ముఖ్యంగా విధానాలని యూపీ ప్రభుత్వం అయోధ్య రామ మందిర ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ కానీ అలాగే ముఖ్యంగా హై ఎండ్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సుమారు 600కు పైగా కెమెరాలని అయోధ్యలో ఈ పరిక్రమ జరిగే ప్రాంతం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని విధాలుగా కూడా సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకొని ఎటువంటి ముఖ్యంగా అటాక్స్ ఇటు డ్రోన్స్ ద్వారా కానీ లేక అన్మాన్డ్ వెహికల్ ద్వారా కానీ ఇటు భూతలంగా కానీ ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా ఆ రోజు జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా కూడా ఇటు కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకు అలాగే జనవరి 26 వేడుకల సందర్భంగా ప్రస్తుతం ఢిల్లీలో అయితే భద్రతా వ్యవస్థ అప్రమత్తమై ఇటు ఏరియల్ పెట్రోలింగ్తో పాటుగా డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ అలాగే సున్నితమైన ప్రాంతాల్లో నేరుగా సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ సహా
ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ భద్రతా వ్యవస్థని మరింత పటిష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి.